హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ సర్జన్ పీజీ మొదటి ఏడాది చదువుతున్న సురేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అయితే ఈ ఆత్మహత్యకు సురేష్కు వేధింపుల కారణంగానే, సీనియర్లు ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు చేరుకుని, అలాగే సురేష్ నాయక్ అతని యొక్క స్నేహితులు కూడా చేరుకుని ధర్నా అయితే చేపట్టారు. అయితే ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా మృతిని సురేష్ కుటుంబ సభ్యులు అయితే మార్చురీ వద్ద నిరసన చేపడుతున్నారు. ప్రస్తుతం అతని యొక్క అమ్మ ఉన్నారు. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, చివరిసారిగా ఏమన్నాడు అనేది కూడా ఆ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చివరిసారిగా మీతో ఏం మాట్లాడాడు, అసలు ఏం జరిగింది? ఎన్నిసార్లు చెప్పాలి నైనా, డాక్టర్లు చూస్తున్నారు, నా కొడుకు వచ్చి చెప్తాడు. ఇప్పుడు లేచిందంట కదా. అమ్మ, చివరిసారిగా మీతో ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు? ఇప్పుడు లేచిందంట కదా, డాక్టర్ చూసినాక చెప్తాడు. వాని ఏం బాధ ఉన్నది వాడు చెప్తాడు, వచ్చినాక చెప్తాడు. డాక్టర్ చూస్తున్నారంట. మీతో ఎప్పుడైనా చెప్పాడా ర్యాగింగ్ జరుగుతుందమ్మా, బాధపడుతున్నా అని? చెప్పిండు. వాడు రాగానే 2-3 రోజుల తర్వాతనే ర్యాగింగ్ చేస్తున్నారు అన్నాడు. అమ్మా, నాకు వేరే సీట్ వచ్చింది, నాకు ఆ సీట్ అప్లై చేయడానికి పోతే పంపలేరు. 3 ఉన్నారు, సీనియర్ వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు ర్యాగింగ్ చేస్తారమ్మా చెప్పిండు. ర్యాగింగ్ అంటే ఏందిరా నాకు తెలియదు. ర్యాగింగ్ అంటే టార్చరు. 24 గంటలు పని చేపిస్తారు, 3 రోజుల వరకు పని చేపిస్తారు అని చెప్పిండు. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ అది, ఎవరు పట్టించుకోరు కదా, నీకేం పని చేపిస్తారన్న అంటే అందులో పని. నేను పైకి పోతే కిందికి వస్తాను, మీకి కిందికి పోయి నా కాలు చేతులు గుంజుతాయి అన్నాడు. గుంజితే విడిచిపెట్టేసేయి నాయనా అన్న. నేను ఎకరా పొలం కట్టేసి పైసలు ఇచ్చి మళ్ళీ తీసుకొస్తా అన్న. సరే అమ్మా. ర్యాగింగ్ చేస్తున్నాడు, ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వబెట్టా అని మీరు చెప్పలేదా? మరి చెప్పినా అంటే మా అన్నకి చెప్పినా నేను, అన్నా ఎవరో ఏమో అంటురంట, నువ్వు పోయి వాళ్ళతోటి అడుగు, నువ్వు అడిగితే నాకు తెలుసమ్మా, నేను అడగతా అని చెప్పిండు. అంటే నా కొడుకే చెప్పిండు, మళ్ళా ఎక్కువ చేస్తారమ్మా అని చెప్పిండు. నాకు మళ్ళీ అందులోనే ఉంటే ఎక్కువ టార్చర్ పెడతారమ్మా అడిగితే అని చెప్పిండు. ఎందుకురా, మంచిగా మర్యాదతోటి చెప్తాడు మామ, అడ్డగోలుగా మాట్లాడాడు అని చెప్పిన. వద్దమ్మా, ఒక్కసారి చూసి నేనే చెప్తా అన్నాడు, కానీ చెప్పలేడు. ఈరోజు అట్లా అయ్యింది అంతే. చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? ఈరోజు 7 గంటలకే మాట్లాడినా, 7:30కే ఫోన్ చేసిన నేనే. నా కొడుకుకి 7:30కే ఫోన్ చేస్తే మాట్లాడిండు. డ్యూటీకి వెళ్తా అన్నాడు, డ్యూటీకి పోతా అన్నాడు. ఎన్ని గంటలకు డ్యూటీ అంటే 8 గంటలకే డ్యూటీ అన్నాడు. అమ్మ, ఏం కోరుకుంటున్నారు చివరిసారిగా మీ బిడ్డకు సంబంధించి? రావాలి, నా కొడుకు గిడిచిపెట్టి నేను పోను. నా కొడుకు పోతే నేను చూపించుకుంటా, ఏడన్నా మంచి హాస్పిటల్లో పెట్టి చూపించుకుంటా, ఏడన్నా నా కొడుకు బతికించుకుంటా. నేను ఏ హాస్పిటల్ కన్నా తీసుకుపోతా. ఇంట్లో బాగా చూడరేమో, నా కొడుకు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోతా. నా కొడుకుకు ఎక్కడన్నా దూరంగా తీసుకుపోయి పైసలు పెట్టించి బాగా చేయించుకుంటా. నేను తల్లి దుఃఖాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గిరిజన సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. అసలు ధర్నాలో వీళ్ళు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా ఏం జరిగింది, వాళ్ళ డిమాండ్లు ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏం కోరుకుంటున్నారు, ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? అన్న, ఇది ధర్నా కాదన్న. ఒక పీజీ సీట్ రావాలంటే ఎంత కష్టమో మీకు తెలిసిన విషయం. ఒక పీజీ సీటు ఓపెన్ కేటగిరీలో వచ్చి వాడు చదువుకొని చేస్తే సీనియర్లు ర్యాగింగ్ భూతంతో వాడిని చంపివేసిండ్రన్న. చాలా క్లియర్గా ఆ అబ్బాయి చనిపోయినాడు. ప్రొఫెసర్ కూడా మహబూబ్ నగర్ నుంచి ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రొఫెసర్ చాలా క్లియర్గా చెప్పిండు ఆ అబ్బాయి మంచిగా చదువుతాడని. అటువంటి వ్యక్తిని అన్న, మీకు ఒక మాట చెప్తున్నాను, నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. ఒక విద్యార్థి చనిపోతే మిగతా విద్యార్థులు ఎవరు ఉండరా అన్న? ఒక విద్యార్థి రాకపోవడం ఏంది, సీనియర్లు కూడా రాకపోవడం ఏంది, కనీసం హెచ్ఓడి కూడా రాకపోవడం ఏంది? దీనిలో మీకు డౌట్ ఆఫ్ మీ అందరికి తెలుస్తుంది కదా అన్న ఇక్కడ ఏం జరుగుతుందో. ఒక్క విద్యార్థిని రాకుండా ఇంత భయభ్రాంతులకు గురి చేస్తే ఏ సమాజంలో ఉన్నామన్నా? ఇంకా వీళ్ళు అంటారు ర్యాగింగ్ని మొత్తం మేము అణచివేస్తున్నాం, ర్యాగింగ్ భూతం లేకుండా చేస్తున్నాం. అన్న, నేను తల్లిదండ్రులకు కూడా ఒకటి చెప్తున్నానన్న,
మీకు అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నా పేరు సంపత్ నాయక్. మీ పిల్లలు గొప్పగా చదవాలనుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ వానికి ఇంత ధైర్యం నేర్పియండి, వానికి ధైర్యం నేర్పియండి. చేతికొచ్చిన పంట ఇవాళ పోయిందన్న, చనిపోయిండు. చేతికొచ్చిన పంట మీరు ధైర్యం నేర్పేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, సీనియర్ డాక్టర్లు ఎవరైతే వేధింపులకు గురి చేసిండ్రో వాళ్ళందరికీ చట్ట ప్రకారంగా శిక్ష వేయాలి. ఈజీగా దొరుకుతుంది. డ్యూటీ డాక్టర్లు ఎవడెవడైతున్నాడో ఆ డ్యూటీలో మొత్తం తెలుస్తుంది. కెమెరాలు అన్నీ ఉన్నాయి, కాల్ రికార్డింగ్ తీస్తే మొత్తం తెలిసిపోతుందిగా. ఆ అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి మొత్తం చెప్పింది, ఆ అమ్మాయిని కూడా లేకుండా చేసిండు. నేను ఒక విద్యార్థి నాయకునిగా, లేకపోతే ఈ సమాజం పట్ల కొట్లాడే వ్యక్తిగా, ఒక జనసేన పార్టీగా మేము ఏమంటున్నామంటే, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పుకోలేదు ఇలా ర్యాగింగ్ జరుగుతుందని, వాళ్ళు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదా? అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పోలీస్ వాళ్ళు రాకముందు చాలా క్లియర్గా చెప్పింది, ర్యాగింగ్ చేసిండ్రన్నా, ర్యాగింగ్ చేయడం వల్లనే సీనియర్ల వల్లనే చనిపోయిండు. ఆ అమ్మాయిని ఇప్పుడు చూద్దామంటే ఎక్కడా లేకుండా చేసిండ్రు. మీరు మీ కెమెరా కదా, ఆంధ్రజ్యోతి అనే టీవీ చాలా పెద్ద ఛానల్, మీరందరూ మొత్తం ఒకసారి ఓపెన్గా చూడండి. ఒక్క విద్యార్థి కూడా మాట్లాడడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళకు ఇంటర్నేషనల్స్లో మార్క్స్ వేయాలంటే సీనియర్ల చేతులలో, వాళ్ళ ప్రొఫెసర్ చేతిలో ఉంటాయి కాబట్టి భయభ్రాంతులకు గురి చేసిండు. సెంట్రల్ చట్టాలను తీసుకుంది, మరి ఎటువంటి చట్టాలను తీసుకొస్తుంది? న్యాయం దొరకట్లేదు. ఆ అమ్మందని మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఆ మంత్రి సంబంధిత ఎస్సీ మంత్రియే కదా, ఒక దళిత బిడ్డ మంత్రే కదా, అని రాకపోవడం ఎంత సిగ్గుచాడు. మీ అందరి ముందు ఆ పిఆర్ఓ కాల్ చేసిన, ఏంది మరి వస్తారా, న్యాయం చేస్తారా అంటున్నాం. మాకు చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాం అన్న, న్యాయం జరగాలి మాకు. ఇది ఎంతమంది ర్యాగింగ్ చేశారు, ఏమన్నా పేర్లు బయటకు వచ్చాయి, అసలు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? నేనేమంటున్నా అంటే సార్, ర్యాగింగ్ ఎవరెవరు చేసిండ్రు అనేది ఆ స్టూడెంట్లకు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎక్కడ దాగేది కాదు, ఆ అబ్బాయి ఎవరెవరితో ఉన్నారు, ఎవరి పక్కన ఉన్నాడు అనేది ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది కదా. పోలీస్ వాళ్ళు అక్కడ పొద్దున వచ్చి లాక్కెళ్ళారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీ కెమెరాలు మొత్తం విప్పి చూడండి, ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ లేడు. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేసిండ్రో మీరు అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే ఆ అమ్మాయిలను లేకపోతే అక్కడున్న వేరే స్టూడెంట్లను ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకెవడెవడైతే భయపెట్టేది ఎవరు, ర్యాగింగ్ చేసిన వాళ్ళ లేదంటే కాలేజీకి సంబంధించిన స్టాఫ్ కావచ్చు? సార్ ఇక్కడ డాక్టర్లు, ఆ హెచ్ఓడీలు రాకుండా ఉండడానికి చేసింది ఏంటంటే సీనియర్లకు వీళ్ళకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ అబ్బాయి జూనియర్ సీనియర్లకు భయభ్రాంతులకు గురి చేసేదే హెచ్ఓడి వాళ్ళు, విద్యార్థులకు భయభ్రాంతులకు గురి చేసేది జూనియర్లకు సీనియర్లు. నేను ఏమంటున్నా అంటే పోలీస్ వాళ్ళు తమ డ్యూటీని తాము చేస్తే ఇటువంటి హత్యలు కావు, ఇవి మేము హత్యనే అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మృతుని సురేష్ నాయక్ బంధువులు అయితే ప్రస్తుతం మార్చురీ వద్ద అయితే నిరసన చేపట్టారు. ఖచ్చితంగా ర్యాగింగ్ వల్లే తమ బిడ్డ చనిపోయాడు, ఇందులో ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళైతే ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అటు మృతుని యొక్క బంధువులతో పాటు అతని యొక్క స్నేహితులు కూడా ప్రస్తుతం మార్చురీ వద్దే వాళ్ళు నిరసన చేపడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అఫ్జల్గంజ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిజంగానే ర్యాగింగ్ వల్లే చనిపోయాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయి చరణ్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.